డాడీ ఇంటికి వచ్చేటప్పుడు స్నాక్స్ దా డాడీ. డబ్బులు తీసుకుని ఎన్ని రోజులు అవుతుందిరా? ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతావు నువ్వు? నా తప్పించుకొని తిరగడం ఏంటన్నా? నేనెందుకు నా తప్పించుకొని తిరగాల? డబ్బులు అవసరం ఉన్నప్పుడు అయ్యా అన్నా అంటూ ఇంటికాడికి వచ్చినా కదా ఇప్పుడేరా నోరు లేస్తుంది నీకు. అన్నా మేము మిడిల్ క్లాస్ ఉన్నామన్నా. డబ్బు చూపిస్తే ఆశే కానీ డబ్బు ఇస్తారంటే ఎవరన్నా వద్దంటారు. మా మర్యాద అన్న అయ్యా అన్న అనడం, దాన్ని మీరు చిన్న చూపుగా తీసుకుంటే మేమేం చేస్తామన్నా? ఆటో నడిపితేనే మా ఇల్లు గడుస్తుంది కానీ లక్షల లక్షల వడ్డీలు కట్టమంటే మేము ఆడి నుంచి కడతామన్నా. ఇప్పటికే మీరు ఇచ్చింది 50,000 అయితే 50,000కి 1.5 లక్ష వడ్డే కట్టినానన్నా. అంత మించి కట్టే సోమతి నాకు లేదన్నా. అవంతా మాకెందుకురా? డబ్బులు కడతావా ఆటో తీసుకెళ్ళమంటావా? ఒకరోజు ఆటో నడపకపోతే మా పొట్ట కూడా నిండద్దన్నా. దయచేసి అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నామన్నా. అన్న మా పిల్లోడు వస్తాడన్నా, దయచేసి అరవద్దన్నా ప్లీజ్ నా నేను కాలు పట్టుకుంటాం అరవద్దన్నా ప్లీజ్ నా అన్నా. ఇదో నువ్వు ఇంటికి వెళ్ళు, నీ మామూలుతో మాట్లాడి ఇప్పుడే వచ్చేస్తా. ఏమరా ఇది కొత్త యాక్షనా? ఏనా పిల్లోడు ఉన్నాడని చెప్పినాను కదా, ఏనా లోర్లు వేస్తా ఉంది. ఒక్క నిమిషం ఫ్యామిలీ కాదనుకుంటే ₹1 కూడా కట్టను. ఈ వల్ల నువ్వు చేసుకోవాలని నాకు నిమిషం పడదు. అలాంటి క్యారెక్టర్ నాది కాదన్నా. దయచేసి నా అప్పుల్లో నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయొద్దన్నా. మాది మిడిల్ క్లాస్ అన్నా. అయ్యా అనడం వచ్చు, ఏరా అని కాలర్ పట్టుకోవడం వచ్చు. దయచేసి మా ఫ్యామిలీ జోలికి రావద్దన్నా. నువ్వు డబ్బులు ఖచ్చితంగా కట్టేవాలి. ఆ మనిషి నా ఉన్నట్టుండి అపచిత్తుడు మారిపోయాడు. అప్పు అత్యవసరంగా తీసుకోలే కానీ జల్సాలకి సరదాలకి ఎప్పుడు ఒకటి ఖర్చు చెప్పి అప్పు తీసుకోకూడదు. ఎవరికి తెలుసు తిరిగి అది మన ఇంటిపైకే రావచ్చు.